హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా నాటుకున్న పూల మొక్కలకి మనము ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అయితే మన కొత్త మొక్కల్ని ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కుండీ తీసుకొని, కుండీకి ఎన్ని హోల్స్ ఉంటే అన్ని హోల్ మార్క్కి అన్ని హోల్స్ చేసేయండి. హోల్ చేసిన తర్వాత మట్టి మిశ్రమం మనము మిక్స్ చేసాము. ఒక వీడియో చేశానమాట, అప్లోడ్ కూడా చేశాను. ఆ వీడియో మీరు చూడండి. చూసి ఈ రకంగా మీరు మట్టి మిక్సింగ్ అనేది చేసుకున్నారనుకోండి, మీ ప్లాంట్ డ్యామేజ్ అనేది ఉండదన్నమాట. అండ్ ఫ్లవరింగ్ కూడా నాన్ స్టాప్గా ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి. ప్లీజ్ చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చూడండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము మొక్కని నాటుకోవాలి. అండ్ కవర్ నీట్గా తీసేసి అండ్ మొక్క మొత్తం మునిగిపోకుండా మీరు మొక్కని నాటుకోండి. ఆ ఫుల్ వీడియో చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, ఓకేనా. ఇప్పుడైతే మనము కొత్త మొక్కల్ని నాటుకున్నాం కదా ఫ్రెండ్స్. అండ్ ఈ కొత్త మొక్కలకి మనము వెంటనే కెమికల్ ఫర్టిలైజర్ ఇవ్వకుండా ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫర్టిలైజర్స్ మీ కొత్త మొక్కలకి, ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా నాటుకున్న మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ బనానా పీల్స్ ఫర్టిలైజర్ ఆర్గానిక్ అండ్ టోటల్ ఫ్రీ కాస్ట్ అనమాట. ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మనము తిని పడేసే అరటి తొక్కలతో మనము ఫర్టిలైజర్ తయారు చేసుకొని మన మొక్కలకి ఇద్దాం ఫ్రెండ్స్. అండ్ అరటి తొక్కల ఫర్టిలైజర్ ఎందుకు ఇవ్వాలి అంటే పొటాషియం అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల మన మొక్క వేరు వ్యవస్థ అనేది చాలా దృఢంగా తయారవుతుందన్నమాట. వేరు వ్యవస్థ బాగుంటేనే కదండి ప్లాంట్ హెల్తీగా డెవలప్ అయ్యి ఫ్లవర్స్ వచ్చేది. అందుకని ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇస్తే ప్లాంట్ చాలా త్వరగా డెవలప్మెంట్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనము రూటింగ్ ఇప్పుడు కుండీలో నాటుకున్నాం కదా, ఇప్పుడే రూట్ సిస్టమ్ ఇప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది కుండీలో. అండ్ ఈ ఫర్టిలైజర్ ఇస్తే ఇంకా చాలా హెల్తీగా రీగ్రోతింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. బుషిగా డెవలప్ అయ్యి మనకి ఎక్కువ ఫ్లవర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ 15 డేస్కి ఒకసారి ఈ విధంగా సాయిల్ యూజ్ చేస్తూ ఉండండి. అండ్ మొక్క వేర్లకి అందుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మట్టి లూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ గ్యాప్లో నుండి మన మొక్కకి ఆక్సిజన్ వెళుతుందనమాట. అందుకని 15 డేస్కి ఒకసారి గడ్డగట్టకుండా, మట్టి అనేది గడ్డగట్టకుండా మనము లూజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన ప్లాంట్ చక్కగా ఫ్రీగా ఆక్సిజన్ తీసుకొని చక్కగా డెవలప్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫర్టిలైజర్ కూడా ఇచ్చాం కదా, ఈ ఫర్టిలైజర్ కూడా మన మొక్క వేర్లు బాగా అంటే బలంగా తయారవడానికి హెల్ప్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే. అండ్ ప్లాంట్ మనము రీపాటింగ్ చేసాము. అండ్ ఆ వీడియో చూడండి. పాత మొక్కలు ఏమైనా ఉంటే కూడా ఆ వీడియో చూసి మీరు రీపాటింగ్ చేసుకోండి. అండ్ పాత మొక్కల్ని మనము రీగ్రోత్ చేసుకోవాలి అనే వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలన్నీ వాచ్ చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ టెర్రస్ గార్డెన్, హోమ్ గార్డెన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనది ఓన్ నర్సరీ ఉంది ఫ్రెండ్స్. వీలైతే విజిట్ చేసి మీకు కావాల్సిన మొక్కలు కూడా మీరు తీసుకువెళ్ళగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియోకి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి.